అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. రేపు బల పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు చీఫ్ విప్ రాజేంద్రన్ విప్ జారీ చేశారు. ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా అందరూ అందుబాటులో ఉండాలని చీఫ్ విప్ ఆదేశించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, ఏఐడిఎంకేలో ముసలం మొదలైందని తెలియగానే దానికి పట్టు బిగించే ప్రయత్నం అయితే ఏఐడిఎంకే చేస్తోంది. ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి బల పరీక్షకు సంబంధించి విప్ జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలందరూ కూడా రావాలి, ఖచ్చితంగా ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పి విప్ జారీ చేశారు. విప్పుకు ధిక్కరించినటువంటి పైన చర్యలు ఉంటాయన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. దీనికి సంబంధించి ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే వేరుకుంపటి అంటే అసంతృప్తి వర్గం అంతా కూడా అసంతృప్తిని వెలగక్కుతున్నటువంటి తరుణంలో విప్ జారీ చేయడం అనేది ఒక పరిణామం. దీనికి ఏ రకంగా స్పందిస్తారన్నది వేచి చూడాలి. ఎందుకంటే 30 మంది ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి కూడా తమ యొక్క అభిష్టాలన్నీ కూడా పళనిస్వామి ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. తమ డిమాండ్లు పళనిస్వామి ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒకసారిగా బొద్దుగింపుల నుంచి బెదిరింపుల దాకా పోయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఈ రోజు విప్ జారీ చేయడం జరిగింది. ఏ ఒక్కరూ పార్టీ విప్పును ధిక్కరించినా దాని పర్యవసనాల్లో వాళ్ళు కూడా చూసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరికను జారీ చేసినట్లయింది. దీంతో 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏఐడిఎంకేకి పన్నీర్ సెల్వం లాంటి వారు కూడా ఉన్నారు. వారు ఏ రకంగా వ్యవహరిస్తారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్తి వాదులు ఏ రకంగా వ్యవహరిస్తారు అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు విప్పు ధిక్కారాన్ని జారీ చేసినటువంటి విప్పును ధిక్కరించినట్లయితే దానికి సంబంధించినటువంటి పర్యవసానం పన్నీర్ సెల్వం కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భరించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వారు శశికళ శిబిరంలో ఉన్నటువంటి వారు కూడా విప్పు ధిక్కరించినట్లయితే వారు కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి విప్ అన్న అస్త్రాన్ని ఇప్పుడు వాడడం జరిగింది పళనిస్వామి. మరి ఆ విప్పు అస్త్రానికి లోబడి పనిచేస్తారా, లేదంటే తెగించిన తర్వాత విప్ ఏంటన్నది విధంగా వ్యవహరిస్తారన్నది మాత్రం వేచి చూడాలి. అయితే పన్నీర్ వర్గం మాత్రం అసలైన పార్టీ మాదే అని చెప్పుకుంటూ శశికళతో పాటు మరో ముగ్గురుపై కూడా వేటు వేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ పార్టీలో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. శశికళ నియామకం చెల్లదని ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ రావు మొదటి నుంచి కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా నిన్న పన్నీర్ సెల్వం గ్రూప్ కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తారనేది వేచి చూడాలి. రెండవది, గతంలో కూడా ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు మెజారిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారికే ఏఐడిఎంకేని కట్టబెట్టిన పరిస్థితులు ఏఐడిఎంకేలో చూశారు. మరి ఈ రోజు కూడా ఎక్కువ మంది సభ్యులు ఒకవైపు, కేవలం 10 మంది గ్రూప్ ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ కూడా ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. ఎన్నికల సంఘం మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వారికి ఒక నోటీస్ పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత దానికి సరైనటువంటి రిప్లై ఇచ్చి పార్టీకి వీళ్ళకు ఉన్నటువంటి వైరుధ్యాన్ని, లేదంటే పార్టీ వీరిని సస్పెండ్ చేయడానికి గల సహేతుకమైన కారణాలు చూపించినట్లయితే వారి వైపు ఉండే అవకాశం ఉంది. లేకపోతే మరి మధుసూదన్ రావు చేస్తున్నటువంటి ఆరోపణల్లో భాగంగా వీరు బలం నిరూపించుకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా మళ్ళా బలం ఎటువైపు ఉంటే ఎక్కువ మంది పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేశారు మధుసూదన్ రావు. ఇప్పటికైతే ఆ స్థాయిలో ప్రభావం ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ మోహన్.